దీనికి సంబంధించి అప్డేట్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ఒక బహిరంగ లేఖ అయితే రాశారని చెప్పవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ బహిరంగ లేఖ ఫ్రమ్ రేవంత్ రెడ్డి టు లెటర్ వచ్చేసి ఫ్రమ్ రేవంత్ రెడ్డి టు వచ్చేసి తెలంగాణ ప్రజలు ఒకటే. ఆ లెటర్ సారాంశం మనం చూసుకుంటే మాత్రము పూర్తిగా కూడా రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోతున్నటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ భారీ బహిరంగ సభకి మీ అందరికీ కూడా నేను పంపిస్తున్నాను, అంటే కాబోయేటటువంటి ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనబడే నేను మీకు ఈ బహిరంగ లేఖ ద్వారా ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరికి కూడా పంపిస్తున్నాను అంటూ కూడా కాసేపటి క్రితమే ఈ బహిరంగ లేఖ రాయడం జరిగింది. సో ఇక అందరూ రావచ్చు, అంటే ఈ మొత్తం సమావేశం ఏదైతే ఉంటుందో ఎల్బీ నగర్లో జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి ప్రతి ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తన బహిరంగ ఆహ్వానం ఏదైతే ఉంటుందో ఆ బహిరంగ ఆహ్వానం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా రండి, మీరు కూడా పాల్గొనండి. ఏదైతే టోటల్గా ఇందిరమ్మ రాజ్యం ఉందో ఇందిరమ్మ రాజ్యం నిర్మించడానికి కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా మీ నుంచి నాకు వచ్చాయి. సో మీ నుంచి నాకు అందినటువంటి ఈ సహాయ సహకారాలకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం అన్మోరవర్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తున్నాను కాబట్టి నేను కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని, సో మీరందరూ కూడా రావాల్సిందే అంటూ కూడా బహిరంగ ఆహ్వానాన్ని అయితే రేవంత్ రెడ్డి రాయడం జరిగింది. సో ఇక ప్రజలందరినీ కూడా ఓపెన్గానే పిలిచేశారు. ప్రతి ఒక్కరూ రేపు ప్రమాణ స్వీకారానికి అక్కడికి వచ్చి పాల్గొనాలని అయితే రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఇదంతా ఒకవైపు అయితే మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి హైదరాబాద్కి చేరుకోబోతున్నారు. హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో గడపడం, ఈ ఆఫ్టర్ దట్ ఇక్కడి నుంచి రేపు మొత్తం బహిరంగ సభ ఏదైతే ఉంటుందో బహిరంగ సభలో పాల్గొని ప్రమాణ స్వీకారాన్ని కంప్లీట్ చేయడం. ఒక రేవంత్ రెడ్డి కాకుండా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క మంత్రి పలానా శాఖను పలానా పర్సన్ సెలెక్ట్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రివర్గం ఏదైతే ఉంటుందో ఆ మంత్రివర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామము. చాలా కీలకమైనటువంటి ఈ పరిణామానికి సంబంధించి కూడా రేపటి నుంచి కూడా అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు, బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. అయితే ఇక్కడ రేపు జరగబోతున్నటువంటి సమావేశం ఏదైతే ఉందో ఆ ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి అక్కడికక్కడే ఆ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజీ పైననే రేవంత్ రెడ్డి కొన్ని ఫైల్స్ మీద సంతకం పెట్టబోతున్నాడు. బహిరంగంగానే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటుందో గ్యారంటీ హామీలతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశంగా కనిపిస్తుంది. ఒక వికలాంగురాలైనటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి యాత్రలో ఆ మహిళ అంతా కూడా పాల్గొనింది. ఆ వికలాంగురాలు అందులో పాల్గొని తనకు ఎవరూ కూడా ఉద్యోగం ఇవ్వడం లేదు, తనకు ఉద్యోగం కావాలంటూ కూడా ఆమె రిక్వెస్ట్ చేసినటువంటి సమయం. డెఫినెట్ గా దానిని అప్పుడు గుర్తు పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి రేపు ఆ మహిళను కూడా వికలాంగురాలైనటువంటి ఆ మహిళను కూడా పిలిపించబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. సో డెఫినెట్ గా చూడాలి ఇలా కొత్తమైనటువంటి, ఎందుకంటే ఎక్కడ ఏదైతే పాదయాత్ర నిర్వహించారో పాదయాత్ర నిర్వహించినటువంటి ప్రతి ఒక్క ప్లేస్ లో రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా నోట్ చేసుకోవడమా లేకపోతే ఆ మైండ్ లో నోట్ చేసుకోవడం మీన్స్ ఆ మైండ్ లో నోట్ చేసుకున్నారు. ప్రతి దానికి సొల్యూషన్ ఏంటి అనే దానిపైన ఇప్పుడు ఫ్యూచర్ లో కమింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో కమింగ్ డేస్ లో చూపించబోతున్నారు అని చెప్పడానికే ఒక ఎగ్జాంపుల్ గా దీన్ని కూడా చూడవచ్చు. ఆ వికలాంగురాలైనటువంటి మహిళను రేపు పిలిపిస్తున్నారు అనే సమాచారం కూడా అందిన నేపథ్యంలోనే చూడాలి ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు. ఒకటే బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా సమాన న్యాయం చేసే విధంగా, ఎవరికి కూడా ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు రాకుండా చేసే విధంగా అన్మోరో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు కావాల్సినటువంటి ఉద్యోగ కల్పన ఏదైతే ఉంటుందో దాన్ని డెఫినెట్ గా చేసి చూపిస్తాము అని అయితే ఒకటే ప్రధానంగా చెప్పినటువంటి విషయం. సో ఉద్యోగులు కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు కూడా ఒకటే, ఇకనైనా సరే ఇన్ని రోజుల పాటు మేము అనుకున్నటువంటి ఉద్యోగాలు పడతాయి, నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ ద్వారా మాకంటూ మా జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే ఏజ్ బార్ అవుతుంది ఈ క్రమంలోనే ఇక ఉద్యోగాలు ఎప్పుడు అనేది ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా సరే అవి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ తో పాటు నిరుద్యోగులు కూడా న్యాయం జరుగుతుంది అనేది ఎదురు చూస్తున్నటువంటి తరుణంలోనే రైట్ నో మాత్రం సిచ్యువేషన్ మనం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర చూసుకుంటే మరి కాసేపట్లో అంటే ఈ రోజు ఈవినింగ్ అయినా సరే నైట్ అయినా సరే రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత చాలా పెద్ద సంఖ్యలోనే ప్లకార్డ్ చూడొచ్చు. ఇక్కడ మనం చాలా పెద్ద సంఖ్యలోనే
మొత్తం ప్రతి చోట కూడా ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఏదైతే రేవంత్ రెడ్డి హౌస్ ఎంట్రన్స్ ఉందో రేవంత్ రెడ్డి హౌస్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా కంగ్రాచులేషన్స్ రేవంత్ రెడ్డి అన్న, కంగ్రాచులేషన్స్ రేవంత్ రెడ్డి అన్న అంటూ కూడా భారీ పెద్ద మొత్తంలోని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక టోటల్ గా ఏర్పాటు చేసినట్టు వీటన్ని కూడా ఎప్పటికప్పుడు పోలీసులు, ఎందుకంటే ఇదంతా కూడా రహదారి కాబట్టి ఎక్కడ ఆటంకం రాకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు అయితే చేపట్టారు. ఇంకా మొత్తం వ్యవహారం అంతా కూడా రేపు మార్నింగ్ నుంచి కూడా మొదలు కాబోతుంది. రేపు మార్నింగ్ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉంటుందో, అంటే ఆల్మోస్ట్ అదంతా కూడా ఈవినింగ్ వరకు అవుతుంది. అంటే మధ్యాహ్నం 1:04 ముహూర్తం పెట్టుకున్నారు కాబట్టి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయిన తర్వాత రేవంత్ చేయబోతున్నటువంటి స్పీచ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీచ్ వినడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఏం చేయబోతున్నాము నెక్స్ట్ కమింగ్ డేస్ లో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాము అనేటటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది వినడానికి నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా తమకు న్యాయం చేస్తుంది, న్యాయం డెఫినెట్ గా జరుగుతుంది అని ఒకే ఒక నమ్మకంతో వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, రేవంత్ రెడ్డి ఎటువంటి స్పీచ్ ఇవ్వబోతున్నాడు, రేవంత్ రెడ్డి చెప్పబోతున్నటువంటి ఆ హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు డెఫినెట్ గా అమలు చేస్తాము. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఇంకా ఏమన్నా చెప్పబోతున్నారా? ఎందుకు అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఉన్నటువంటి సమస్యలు, ఇన్ని రోజుల పాటు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సొల్యూషన్ కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి ఆ సొల్యూషన్ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం రేపటి ఈ సమావేశం ఏదైతే ఉంటుందో, రేపటి ఈవినింగ్ సమావేశం అంటే ఆల్మోస్ట్ 1 గంట అనుకున్నప్పటికీ ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఆఫ్టర్ లంచ్ కావచ్చు, లేకపోతే బహిరంగ సభలో ఆయన మాట్లాడేటటువంటి సమయం ఏదైనా సరే 2-3 ఏదైనా సరే ఆ సమయంలో మాత్రం ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే రేవంత్ రెడ్డి నోటి నుంచి అయితే మనం వినబోతున్నాం. రైట్ మధు, అలాగే ఎల్బీ స్టేడియంలోనైతే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో 3 వేదికలను నిర్మాణం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాన వేదికపై అగ్రనేతలు, సీఎంలు, ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్యమంత్రి సభ్యులు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే వేదికకి 2 వైపులా కూడా 2వ వేదికపై ఏఐసీసీ నేతలు, రాష్ట్ర సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? డెఫినెట్ గా 3 వేదికలు అనేది కామన్ గానే ఎక్కడైనా సరే ఒక ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలోనే గతంలో కూడా మనం కూడా చూసాము. ఒకటి మెయిన్ సెంటర్ లో ఉన్నటువంటి సమావేశం జరిగేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక సెంటర్ పాయింట్ లోనే ఒక టోటల్ గా అక్కడ కొంతమంది కీలకమైనటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నటువంటి గవర్నర్ కావచ్చు, వాళ్ళకి మాత్రం సపరేట్ గా ఒకటి చేపిస్తారు. వాళ్ళతో పాటు ఆ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకత్వం ఎవరైతే ఉంటారో ఆ అగ్రనాయకత్వం అంతా కూడా ఒక స్టేజీ మీద ఉంటారు. మరొక స్టేజీ వైపు వచ్చేసి ఎవరైతే ముఖ్యమైనటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో ముఖ్యమైనటువంటి అతిథులందరినీ కూడా ఒకవైపు కూర్చోబెడతారు. మరోవైపు వచ్చేసి అదే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మరోవైపు కూర్చోబెడతారు. సో వీళ్ళందరినీ కూడా 3 స్టేజ్లు ఏర్పాటు చేయడము అదంతా కూడా కామన్ గా జరిగేటటువంటి ప్రక్రియ. సో అందులో భాగంగానే రేపు జరగబోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం ఏదైతే ఉంటుందో మంత్రివర్గం చేయబోతున్నటువంటి ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించి 3 స్టేజీలు ఏర్పాటు చేశారు. 3 స్టేజీలలో మెయిన్ ప్రధాన స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన స్టేజ్ మీద మాత్రము ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు గవర్నర్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం రాహుల్ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ స్టేజ్ మీద ఉంటారు. మిగిలినటువంటి వారందరూ కూడా పక్కన ఏర్పాటు చేసినటువంటి స్టేజ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా సీనియర్ మోస్ట్ అంటే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా కీలకమైనటువంటి పర్సన్స్ అందరినీ కూడా ఒకవైపు పెడతారు. మరోవైపు వచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి రాబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇదే పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మరొక వైపు కూర్చోబెడతారు. ఇది కామన్ గా జరిగేటటువంటి ప్రక్రియ. థ్యాంక్ యూ మధు. Very nice.